హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జర్మన్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన మెర్సిడీస్ బెంజ్ వాళ్ళ నుంచి మెర్సిడీస్ బెంజ్ మేబాక్ GLS 600 4MATIC ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. మేబాక్ GLS 600 అనేది ఫుల్ సైజ్ లగ్జరీ క్రాస్ ఓవర్ SUVగా వస్తుంది విత్ ఫ్రంట్ ఇంజిన్ ఆల్ వీల్ డ్రైవ్. ఇది ఫస్ట్ అన్వీల్ 2019 వాగ్స్లో ఇంటర్నేషనల్ మోడల్ షోలో జరిగింది. బోత్ 600 అండ్ 680 ఓన్లీ చైనాలో మాత్రమే లాంచ్ చేశారు. సెకండ్ జనరేషన్ AMG వర్షన్ అండ్ GLS 63 4MATIC కూడా మనకు సేమ్ GLS 600 అప్పుడే లాంచ్ చేశారు 2020లోను. ఫేస్ లిఫ్ట్ కూడా వచ్చింది 2023. ఇది ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్, పెద్దగా చేంజెస్ ఏం లేవు. కోడ్ X167 కోడ్. అసెంబ్లింగ్ అనేది US, ఇండోనేషియా, థాయిలాండ్లో జరుగుతుంది. డిజైనర్ బ్లాజర్ ఫిల్కిజర్ డిజైన్. GLS SUV అనేది SUV వర్షన్ ఆఫ్ S క్లాస్. GLS ఆల్వేస్ పొజిషన్ అబోవ్ ద GLEగా ఉంటుంది. GLS ఆల్సో ఫ్లాగ్షిప్ SUV అంటారు మెర్సిడీస్ బెంజ్ వాళ్ళకి. ఆల్ త్రూ బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్ని యూజ్ చేస్తారు GLSలో. GLS 600 ఒక ధర గురించి మాట్లాడితేనే 3,35,00,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ఉంటే 4,11,00,000 రూపాయలు అనేది ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేట్గా ఉంటుంది. సో ఈ ప్రజెంట్ అయితే ఈ కార్ అనేది ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్ సేల్కి అయితే వచ్చింది ప్రీ ఓన్ కార్స్ కింద SK కార్ లాంచ్ వాళ్ళ దగ్గరికి. సో వీళ్ళ దగ్గర నాట్ ఓన్లీ లగ్జరీ సెగ్మెంట్స్ మీరు ఇంట్రెస్ట్ ఉండేది అయితేనో థార్, ఇన్నోవా, క్రీటా సెగ్మెంట్స్ నుంచే వీళ్ళ దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి. మీరు ఒకసారి షోరూమ్ విజిట్ చేయొచ్చు. మన ఛానల్ పేరు చెప్పి స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ కూడా పొందొచ్చు. అంటే స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ కాల్ చేసి ఎనీ కలర్, వేరియంట్, పర్టికులర్ మోడల్ని కూడా మీరు కనుక్కోవచ్చు. కలర్స్లో మీరు చూస్తుంది ఎమరల్డ్ గ్రీన్, మోజివ్ సిల్వర్, వెరీ రేర్ కలర్ ఇది. దీంతో పాటు వైట్, గ్రీన్, బ్లూ, బ్లాక్, రెడ్, మెరూన్, బ్లాక్ అండ్ గోల్డ్, గ్రే, సిల్వర్, హైటెక్ సిల్వర్ అండ్ జాలంటీ గ్రే కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, మరి చూస్తున్నాం కదా, నేనైతే మీ మాట మీద నిలబడ్డాను. మీరు అడిగినట్టుగానే GLS 600 ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. మరి మీరు కూడా మీ మాట మీద నిలబెట్టుకొని కామెంట్ చేయడమే కాదు, కొత్త వీడియోస్ని విజిట్ చేసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోమనేసి నెక్స్ట్ టైం మీరు మిస్ అవ్వకుండా అంటారు. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి ఇలాంటి ఎక్స్క్లూజివ్ రివ్యూస్ అన్నీ వస్తాయి. ముందుగా GLS 600 కీస్ నుంచి చూసాను. సింపుల్ మెర్సిడీస్ కీస్, లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ బటన్స్, 3 స్టార్ లోగో, బ్యాక్ సైడ్ మేబాక్ లోగో అనేది చూడొచ్చు. సింపుల్ అండ్ స్టైలిష్ లైట్ వెయిట్ కీస్. GLS 600 అనేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రొడక్షన్ లాంగర్ లైన్గా ఉంటుంది. మేబాక్ స్టాండ్ బై లోగో, ఫ్రంట్లో స్పెసిఫిక్ రేడియేటర్ అండ్ బోనెట్ ట్రిమ్స్, మేబాక్ ఫ్రంట్ గ్రిల్, క్రోమ్ సరౌండింగ్స్, మేబాక్ బ్యాచింగ్, ఫ్రంట్ రెడార్, ఫ్రంట్ వ్యూ కెమెరాస్, న్యూ ఎయిర్ ఇంటేక్స్. ఇంకా హెడ్లైట్స్ పరంగా మాడితేనో ఆటో అండ్ ఫాలో బీమ్ హెడ్ ల్యాంప్స్ రెండు ఉంటాయి. మల్టీ బీమ్ ఫుల్ LED హెడ్ ల్యాంప్స్ విత్ అల్ట్రా రేంజ్ హై బీమ్తో పాటు అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్ కూడా ఉంది. LED DRL అండ్ సీక్వెన్షనల్ టర్న్ ఇండికేటర్స్, క్రోమ్ గార్నిష్ బంపర్, పార్కింగ్ సెన్సర్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్, సిల్వర్ క్రోమ్ స్కిడ్ ప్లేట్స్, బాడీ కలర్ బంపర్, స్పెసిఫిక్ బోనెట్ ట్రిమ్స్ అనేవి చూడొచ్చు. ఫ్రంట్లో హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ ఉన్నాయి విత్ డబుల్ బ్లేడ్ అండ్ వాషర్ జెట్స్. ఇందులో ADAS లెవెల్ 2 కూడా వస్తుంది. ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ డిపెచర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, అడాప్టివ్ ఐ బీమ్ అసిస్ట్ అండ్ ఆటోనోమస్ పార్కింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఫుల్లీ ఆటోనోమస్ పార్కింగ్తో పాటు వస్తుంది. GLS 600 ఒక డైమెన్షన్స్లో 5.2 మీటర్ లెంత్, 2.15 మీటర్ ఆఫ్ బ్రెడ్త్, 1.83 మీటర్ హైట్, 3.13 మీటర్ ఆఫ్ లాంగర్ వీల్ బేస్, 2,825 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ వరకు వస్తుంది. 6.7 మీటర్ ఆఫ్ టర్నింగ్ రేడియస్ వరకు ఉంటుంది. అన్లిమిటెడ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంటుంది. ఎయిర్ సస్పెన్షన్తో వస్తుంది కాబట్టి. ఈ కార్లో 22 inches క్రాస్ మల్టీ స్పోక్ ఫార్జిడ్ అలాయ్ సిల్వర్ ఫినిష్లో వస్తాయి. మేబాక్ వీల్ క్యాప్స్, కాంటినెంటల్ సాఫ్ట్ కాంపోనెంట్ టైర్స్ అనేవి తీసుకున్నారు. రేర్ 325/40 22 inches ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్. ఆల్ 4 డిస్క్ బ్రేక్, వెంటిలేటెడ్ అండ్ క్రాస్ స్టిల్ డిస్క్ బ్రేక్స్ అనేవి వస్తాయి. ఫ్రంట్ అండ్ ఎయిర్ సస్పెన్షన్ వస్తుంది. రేర్లో మల్టీ లింక్ సస్పెన్షన్, ట్విన్ ట్యూబ్ గ్యాస్ ఫిల్డ్ షాక్ అబ్జర్బర్, స్టెబిలైజేషన్ బార్స్ అండ్ సెల్ఫ్ లెవెలింగ్ హైట్ అడ్జస్ట్తో పాటు ఉంటుంది. బాడీ కలర్ వీల్ ఆర్చర్స్. ఫ్రంట్లో సెక్షన్ తగ్గుతుంది మళ్ళీ 285/45 22 inches అవుతుంది. ఆల్ 4 డిస్క్ బ్రేక్, ఎయిర్ సస్పెన్షన్ వస్తుంది. డబుల్ విచ్ బోన్ ఫ్రంట్ సస్పెన్షన్, సింగిల్ ట్యూబ్ గ్యాస్ ఫిల్డ్ షాక్ అబ్జర్బర్, స్టెబిలైజేషన్ బార్స్ అండ్ సెల్ఫ్ లెవెలింగ్ హైట్ అడ్జస్ట్ అనేది రైట్ క్వాలిటీ కోసం. ఎక్స్టీరియర్ బాడీ కలర్, అవుట్ సైడ్ రియర్ వ్యూ మిరర్స్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ విత్ LED బ్లింకర్స్ అండ్ హీటెడ్ ORVMs, 360 కెమెరాస్ అండ్ పెడల్ ల్యాంప్స్ కూడా చూడవచ్చు. క్రోమ్ సిల్వర్ ఫినిష్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్, క్రోమ్ సిల్వర్ ఫినిష్ B పిల్లర్స్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, టిల్టెడ్ గ్లాసెస్,
మేబాక్ బ్యాచింగ్ ఆన్ ద డీ పిల్లర్, ఎస్పెషలీగా ఈ మేబాక్ GLS 600 వస్తుంది. బాడీ కలర్ అండ్ సిల్వర్ క్రోమ్ ఫినిష్ ఆఫ్ డ్యూయల్ టోన్ డోర్ హ్యాండిల్స్, ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ ఫర్ ఆల్ ద 4 doors ఉన్నాయి. సైడ్లో ఏరో డిజైన్ ఆప్టిమైజ్డ్ సైడ్ స్కర్ట్స్, ఆల్సో రన్నింగ్ యానిమేటెడ్ ఫుట్ బోర్డ్ కూడా వస్తుంది. రైట్ సైడ్లో ఫ్యూయల్ లిడ్ చూడొచ్చు. ఫంక్షనల్ సిల్వర్ రూఫ్ రైల్స్, పానరామిక్ సన్ రూఫ్, షార్క్ ఫిన్ యాంటీనా. ఇది ఓవరాల్గా GLS 600 ఒక సైడ్ ప్రొఫైల్. లార్జర్ అండ్ సైజ్ ఉండడం వల్ల ఈ కార్ అనేది నెగిటివ్ ఎన్విరాన్మెంటల్ యాక్షన్ జర్మన్ గోల్డెన్ అండ్ బెల్చర్ అవార్డ్ అనేది గెలుచుకుంది 2020లోను. ఇంకా GLS ఇంజన్స్లో మనకు టోటల్ 3 లీటర్, 4 లీటర్ అండ్ 2.9 లీటర్ డీజిల్ ఉంటాయి. టోటల్ GLSలో 9 స్పీడ్ ఆటోమేటిక్తో వస్తాయి. 2019 మెర్సిడీస్ అన్ని GLSని రీకాల్ అనేది చేసింది 48 watts కేబుల్ని టైట్గా ఫిట్ చేయనందుకు. డిజిటల్ GLS అనేది మిలిటరీ ఆఫ్ రోడర్ కోసం యూజ్ చేస్తుండే, ఆల్సో లగ్జరీ ట్రిమ్స్ గాను. GLS అనేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రొడక్షన్ లాంగర్ లైన్గా వచ్చింది. GLS ఆల్సో సేమ్ యూనిబోర్డ్ ఆర్కిటెక్చర్ GL ఇదే యూజ్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ GLS అసెంబ్లింగ్ అనేది అల్బామా మెర్సిడీస్ ప్లాంట్లోనే ఉంటాయి. 2016 నుంచి GL క్లాస్ నుంచి రీనేమ్ అనేది GLSగా చేశారు. రైట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ అనేది చూడొచ్చు. ఓన్లీ పెట్రోల్లో మాత్రమే వస్తుంది GLS 600. 90 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, ఆక్టేన్ 98 యూజెస్, ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. GLS ఫుల్ ఫామ్ G అంటే జర్మనీ, L అంటే లింకేజ్, S అంటే SUV క్లాస్ అని అర్థం. GLS 600 అనేది మేబాక్ వర్షన్ ఆఫ్ GLS 2.3 inch లాంగర్ అండ్ వైడర్గా ఉంటుంది. రండి రేట్ నుంచి చూద్దాం. మేబాక్ లోగో, GLS 600 బ్యాచింగ్. ఈ కార్లో మనకు సిగ్నేచర్ ఫుల్ LED టైల్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. స్ప్లిట్ డిజైన్స్, ఫేస్ లిఫ్ట్ నుంచి స్లైట్లీ ట్విక్స్ డిజైన్స్ అనేవి చేశారు. బాడీ కలర్ బంపర్, రిఫ్లెక్టర్, క్రోమ్ ప్లేటెడ్ టైల్ పైప్స్, పార్కింగ్ సెన్సర్, స్కిడ్ ప్లేట్స్, ఆల్సో క్రోమ్ ప్లేటెడ్ మనకు బూట్ లిఫ్టింగ్ స్కఫ్ ప్లేట్, నెంబర్ ప్లేట్ పొజిషన్ దగ్గర LED లైట్స్ అండ్ రివర్స్ కెమెరా పాపప్ అనేది అవుతుంది రివర్స్ చేసేటప్పుడు. రేర్లో స్పాట్స్ విత్ స్పోర్టీ స్పాయిలర్, వైపర్ డబుల్ బ్లేడ్, 3 star లోగో ఒరిజినల్ వైపర్, డిఫాగర్, అలాగే బాడీ కలర్ స్పాయిలర్ విత్ ఇంటిగ్రేటెడ్ యాంటీనాతో పాటు చూడొచ్చు. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్. ఇందులో మనకు యాంటీనా అనేది ఇంటిగ్రేటెడ్ గ్లాస్లోనే ఉంటుంది. రండి ఒకసారి బూట్ స్పేస్ అనేది చూద్దాం. జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే మనకు ఆటోమేటిక్ బూట్ ఓపెన్ అవుతుంది. అపరేట్ ఓపెనింగ్ ఆఫ్ టెయిల్ గేట్ అనేది చూడొచ్చు. ఈజీ వే ఆఫ్ ఓపెనింగ్ ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది వస్తుంది మనకు మేబాక్ GLS 600లోను. సో బూట్ స్పేస్ గురించి మాట్లాడితేనే ఆల్మోస్ట్ 500 liters ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది విత్ రిఫ్రిజిరేటర్తో పాటు. స్టాండర్డ్గాను 2 big size సూట్ కేస్ ఈజీగా ఫిట్ అవుతాయి ఈ బూట్లోను. 9.6 liter ఆఫ్ రిఫ్రిజిరేటర్ వస్తుంది మనకు ఫ్రిడ్జ్ అనేది. ఆల్సో ఫ్రిడ్జ్ కూలింగ్ వెంట్స్. రైట్ సైడ్లో మనకు 12 watts పవర్ సాకెట్, హుక్, సీట్ రిక్లైన్ బటన్, స్టోరేజ్ స్పేస్, ఫ్యూజ్ బాక్స్, హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని కింద చూడొచ్చు స్టిక్కర్స్ కూడా అలాగే ఉన్నాయి, ఇంకా ఒరిజినల్గా చూడొచ్చు మనకి ఇది. సో దీని కింద మనకు టూయింగ్ హుక్ అండ్ ఆల్సో వార్నింగ్ ట్రయాంగిల్ వేస్తున్నారు. స్పేర్ వీల్ అండ్ జాక్ అంతా కూడా మిస్ అవుతుంది, అవసరం లేదు. ఈ టైర్స్లో ఆల్మోస్ట్ పంక్చర్ అయ్యే ఛాన్సే లేదు. 9.6 liter ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఇస్తున్నారు. మేబాక్ పార్సల్ ట్రే అని చూడొచ్చు లోగోతో పాటు బ్రౌన్ పార్సల్ ట్రే. సాఫ్ట్వేర్ ప్లాస్టిక్స్తో మనకి పైన నీట్లీ ఇన్సులేషన్ ఫర్ బెటర్ NVH లెవెల్. సౌండ్ ప్రూఫింగ్ కూడా ఉంటుంది కార్లోను. ఈజీ వే బటన్ క్లోజింగ్తో ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ సాఫ్ట్ క్లోజింగ్ అవుతుంది లాక్ సిస్టమ్తో పాటు. ఇది ఓవరాల్గా బూట్ స్పేస్. GLS 600 ఓన్లీ స్టాండర్డ్ సింగిల్ వేరియంట్లో వస్తుంది మన ఇండియాలోను. దీపికా పడుకునే ఇండియన్ సెలబ్రిటీస్లో GLS 600 ఓన్ చేసుకున్నారు. టిల్ 2023 వరకు 17,000+ యూనిట్స్ అనేవి సేల్ అయ్యాయి ఆల్మోస్ట్ అన్ని GLS కలిపి మన ఇండియాలో. మేబాక్ GLS అనేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ ఆఫ్ మెర్సిడీస్ బెంజ్. మానిక్ చంద్రన్ ఫస్ట్ మేబాక్ ఓనర్ ఆఫ్ ఇండియా. GLS మేబాక్ అనేది వెయిటింగ్ పీరియడ్ ఆల్మోస్ట్ 8 to 16 months అనేది నడుస్తుంది ఆర్డర్ చేసిన తర్వాత. ఇప్పుడే మీరు SK కార్ లాంచ్ వాళ్ళ దగ్గర విజిట్ చేయండి, ఇమీడియట్ డెలివరీ తీసుకోండి. ఇండియన్ సెలబ్రిటీస్లో తప్సీ పన్ను, రకుల్ ప్రీత్ సింగ్, శిల్పా శెట్టి, షాహిద్ కపూర్, అజయ్ దేవ్గన్, రణబీర్ సింగ్ అండ్ కృతి సనూన్ ప్రజెంట్ GLS 600 ఓన్ చేసుకున్నారు. GLS, C క్లాస్, E క్లాస్, మేబాక్ GLS ఈజ్ ద మోస్ట్ సెల్లింగ్ మెర్సిడీస్ బెంజ్ కార్స్ మన ఇండియాలోను. రండి ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలోచన చేయకుండా GLS 600 మేబాక్ యొక్క ఇంటీరియర్లోకి స్టెప్ ఇన్ అనేది అయిపోదాం. ఇంకాను బాడీ కలర్ క్రోమ్ ఫినిష్ డ్యూయల్ టోన్ విత్ ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఇంటీరియర్ మనకి బ్రౌన్ విత్ మ్యాచెంటో బీచ్ విత్ వాల్నట్ వుడ్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్. బ్లాక్ అండ్ బ్రౌన్ ఆక్వర్డ్ అండ్ బ్లాక్ విత్ వాల్నట్ ఆప్షన్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. వైడర్ డోర్స్ ఓపెనింగ్, హ్యూజ్ గ్లాస్ ఏరియా, ఎలక్ట్రిక్ రెక్టానబుల్ కర్టన్స్, బ్లాక్ అండ్ beach finish of soft touch material door panels, electrically complete adjustable seats, 13 speaker Burmester surrounding sound system, heated, ventilated and
ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ ఎలక్ట్రికల్లీ ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. 3 మెమరీ ఫంక్షన్ సీట్స్. ఇది ఫ్రంట్ కో ప్యాసింజర్ సీట్ని ఎక్స్ట్రా కంఫర్ట్ కోసం మనం మాన్యువల్లీ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఎలక్ట్రికలీ. అయితే సపోర్ట్, లంబార్ సపోర్ట్, సీట్ రిక్లైన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి చేయొచ్చు. అలాగే మనకు ఇక్కడ 3 మెమరీ ఫంక్షన్స్లో కంప్లీట్ సోఫా టైప్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది, మీరు చూడొచ్చు. జస్ట్ రిలాక్స్ మోడ్గా ఉంటుంది మనకి ఇక్కడ సైడ్ అనేది. సో అయితే సపోర్ట్ ఎలక్ట్రికలీ, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, నాపా లెదర్ తీసుకున్నారు, బ్రౌన్ ఫినిష్ సీట్ కవర్స్, సాఫ్ట్ టచ్ హెడ్ రెస్ట్ పిల్లోస్, 43.5 degrees రిక్లైన్ రేడ్ సీట్స్ అనేవి అవుతాయి. డోర్స్ నుంచి మనకు సిల్వర్ క్రోమ్ డోర్ హ్యాండిల్, లాక్ అండ్ అన్లాక్, సన్ బ్లైండ్స్ కంట్రోల్, పవర్ విండో కంట్రోల్స్, సాఫ్ట్ టచ్ డోర్ హ్యాండిల్, బాటిల్ హోల్డర్స్, డోర్ ఓపెనింగ్ రిఫ్లెక్టర్స్, స్పీకర్స్. ఆల్సో మనకు ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ రన్నింగ్ ఫుట్ బోర్డ్ మేబాక్ ఎంట్రీ ఇల్యూమినేటెడ్ స్కార్ఫ్ ప్లేట్స్. సో మళ్ళీ ఒకసారి మీకు జస్ట్ ఈ బటన్ని ప్రెస్ చేయగానే సీట్ అనేది ఆటోమేటిక్ పాత పొజిషన్కి వెళ్ళిపోతుంది, స్టాండర్డ్ పొజిషనింగ్. ఇది రిలాక్స్ పొజిషనింగ్ అనేది చూడొచ్చు. ఓనర్స్ అనేది చాలా రిలాక్స్గా విత్ వైర్లెస్ హెడ్ఫోన్స్తో మనకు వెళ్ళొచ్చు లాంగ్ డ్రైవ్స్ కూడాను. రండి ఒకసారి లోపల స్టెప్ని కంఫర్ట్ ఎలా ఉంటుందని చూపిస్తాను. ఫస్ట్ లుక్ ఇంటీరియర్ అయితే చూడండి మీకు ఎంత ప్రీమియం అండ్ క్లాసీగా ఉందో. కంఫర్ట్లో మనకు ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ అనేది చూడొచ్చు. అండ్ అయితే సపోర్ట్ బెస్ట్ ఇనఫ్, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్ ఉంది. నా హైట్ 5.7, ఫోల్డబుల్ హోల్డర్స్, ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్, హుక్స్ ఫోల్డబుల్, రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్, బ్లోవర్ కంట్రోలర్, స్పీకర్స్, ఎలక్ట్రిక్ రిక్టారబుల్ సన్ బ్లైండ్స్ అనేవి ఇస్తారు మనకి ఇందులో. ఒకసారి మీకు ఆపరేట్ చేసి చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఆటోమేటిక్ ఎలక్ట్రిక్గానే అవుతుంది. బోత్ ద సైడ్స్, ప్యాసింజర్ సైడ్ కూడా మనకి ఎలక్ట్రిక్లీ ఆపరేట్ చేయొచ్చు. ప్రైవసీ కర్టన్స్. ఆల్సో మనకి ఇందులో 11.8 inch హై రెజల్యూషన్ డిస్ప్లే టచ్ స్క్రీన్స్ అనేవి వస్తాయి రేర్లో, విత్ MBUX అంటే మెర్సిడీస్ బెంజ్ యూజర్ ఎక్స్పీరియన్స్ విత్ వైర్లెస్ హెడ్సెట్స్తో పాటు రేడియో, మీడియా, నావిగేషన్, కంఫర్ట్, బ్రౌజర్స్, సెట్టింగ్స్ లైక్ డిస్ప్లే, ఎంటర్టైన్మెంట్, వైఫై, డివైసెస్, సిస్టమ్, రీసెట్స్ ఇవన్నీ చూడొచ్చు. కంఫర్ట్లో చూపిస్తాను మీకు ఒకసారి. కంఫర్ట్లో మనకు హాట్ మసాజెస్, ఆల్ 4 సీట్స్ కూడా మసాజ్ ఉంటాయి మనకు. హీటెడ్, వెంటిలేటెడ్, క్లాస్ మసాజెస్ ఇవన్నీ చూడొచ్చు. ఆల్సో మనకి ఇక్కడే సీట్స్ కంఫర్ట్ కూడా చూడొచ్చు. ambient లైటింగ్ ఉంది, 64 కలర్ ambient లైటింగ్ వస్తుంది మొత్తం క్యాబిన్లోను. ఇప్పుడు ఎల్లో నుంచి నేను పింక్ కలర్కి సెట్ చేశాను, మీరు చూడొచ్చు. కంప్లీట్ చేంజ్ అయిపోయింది ఇమీడియట్గా. సరే మీకు లైట్ ఆఫ్ చేస్తాను. నైట్ టైంలో ఇలా ఉంటుంది మీకు ఇంటీరియర్ ఫీల్ అనేది. రెడ్ అండ్ పింక్ థీమ్లో చూడొచ్చు ఫుట్ ఏరియా లైట్ అనేది. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఇంటీరియర్ కంఫర్ట్. సన్ బ్లైండ్స్ కూడా మనకు ఆల్ కర్టన్స్. ఆల్సో మనకు మూన్ రూఫ్ కూడా మనకి ఇక్కడ నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఎంత లెవెల్ కావాలన్నా కూడా అంతవరకు సెట్ చేయొచ్చు మనకు. ఇది మనకి చూడొచ్చు రేడియో, నావిగేషన్, రెస్టాల్ అంతా కూడా ఈ టచ్ స్క్రీన్లో వస్తుంది. మేబాక్ లోగో, వుడ్ ఫినిష్, మ్యాగజైన్ హోల్డర్స్, ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉంది ఇద్దరికి కూడాను. ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి 7 inch బ్లూరే ప్లేయర్ రేర్ ట్యాబ్లెట్ అనేది వస్తుంది, మీరు చూడొచ్చు. సో అక్కడ వరకు బెండ్ అవ్వడం ఎందుకు, సో మనం రిలాక్స్ అయినప్పుడు ఇక్కడ నుంచి అన్ని ఆపరేట్ ఇప్పటిదాకా చూపెట్టినవన్నీ మీరు ఇక్కడ నుంచి కూడా కంఫర్ట్, లైటింగ్, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు, విచ్ ఇస్ రియలీ కూల్. వైర్లెస్ ఛార్జర్, ఇక్కడ మనకు టైప్-C పోర్ట్స్ కూడా చూడవచ్చు, స్టోరేజ్ స్పేస్, అండ్ ఆల్సో గ్లాస్ హోల్డర్, కప్ హోల్డర్స్, హీటెడ్ అండ్ కూలింగ్ రెండు కూడా ఉన్నాయి కప్ హోల్డర్స్లో చూడొచ్చు. ఇక్కడ మనకు స్టాండర్డ్, అండ్ ఇది క్లోజ్ చేసేస్తే నీట్లీగా కవర్ అప్ అయిపోతుంది. ఇక్కడ రేర్ ఏసీ వెంట్స్, టోటల్ ఈ కార్లో 4 zone థర్మాట్రానిక్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. రేర్ డ్యూయల్ జోన్ విత్ టచ్ బేస్డ్గా చూడొచ్చు. అక్కడ నుంచి కూడా ఎయిర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు 9.6 లీటర్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఉంటుంది. ఇక్కడ ఛాంపియన్ గ్లాసెస్ కూడా వస్తాయి నార్మల్గాను. దీని లోపల మనకు ఫ్రిడ్జ్ అనేది వస్తుంది. లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు మన డ్రింక్స్ అనేది కూల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. కంప్లీట్ ఒక లగ్జరీ సెగ్మెంట్గా వస్తుంది మెర్సిడీస్ వాళ్ళ ఈ కార్ అనేది. సో మళ్ళీ ఈ పొజిషన్ పెట్టేసి నీట్లీగా ఉంటుంది. వుడ్ ఫినిష్ విత్ మేబాక్ లోగో, సాఫ్ట్ టచ్ హెడ్ రెస్ట్, మల్టిపుల్ స్పీకర్స్ ఉంటాయి ఈ కార్లో. 13 స్పీకర్ బర్మాస్టర్ సౌండ్ సిస్టమ్, 590 watts వస్తాయి. మల్టిపుల్ ఎయిర్ వెంట్స్ కూడా ఉన్నాయి. రూఫ్ మౌంటెడ్ మొత్తం స్పీకర్స్ అండ్ ఎయిర్ వెంట్స్. ఆల్సో ఇందులో కూడా ambient లైటింగ్ వస్తుంది. ఆల్సో ఈ బటన్ ద్వారా మనకు పైన సన్ బ్లైండ్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో పైన మనం మూన్ రూఫ్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు ఈ బటన్ని. డాష్ వచ్చేసి GLS 600 మేబాక్ ఇలాగైతే ఉంటుంది. ఆల్సో హుక్స్,
హైట్ అడ్జస్టబుల్ బీ పిల్లర్ మౌంటెడ్ సీట్ బెల్ట్స్, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్, టోటల్ 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ కార్లో, బ్లూటూత్ స్పీకర్, మైక్స్. నాకైతే ఈ సీట్స్ నుంచి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, అంత లగ్జరీగా ఉన్నాయి. స్క్రీన్ ఆఫ్ బటన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డోర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ రన్నింగ్ ఫుడ్ బోర్డ్ అనేది వస్తుంది మేబాక్ది. ఆల్సో సాఫ్ట్ క్లోజ్ డోర్స్ ఫంక్షన్స్ కూడా అయినాయి కార్లోను. సో ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ రన్నింగ్ ఫుడ్ బోర్డ్ ఎలా క్లోజ్ అవుతుందో ఒకసారి మీకు చూపిస్తాను. మీరు చూడొచ్చు ఎంత సాఫ్ట్గా నీట్గా వెళ్ళిపోయిందో కిందికి. సో రండి ఒకసారి మనం ఫ్రంట్ ప్యాసింజర్స్ అనేది కూడా ఫస్ట్లోకి చూద్దాం. సో ఇందులో మనకు మహుగ్రీ బ్రౌన్ విత్ మ్యాచెంటో బీచ్ ఆఫ్ వాల్నట్ వుడ్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్స్. డోర్స్ నుంచి కూడా మళ్ళీ సేమ్ ఫంక్షన్స్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, హీటెడ్, వెంటిలేటెడ్, మెమరీ ఫంక్షన్, మసాజ్, బర్మిస్టర్ స్పీకర్స్, బర్మిస్టర్ ట్విట్టర్స్ విత్ ambient లైటింగ్ సరౌండింగ్, లాక్ అండ్ అన్లాక్, పవర్ విండో, స్కఫ్ ప్లేట్. ఫ్రంట్ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. హీటెడ్, వెంటిలేటెడ్, మసాజ్ ఫంక్షన్ ఆల్ 4 సీట్స్కి ఉన్నాయి. లాంగ్ డ్రైవ్స్ కూడా బాగుంటుంది. సాఫ్ట్ టచ్ డాష్ డిజైన్, లాకబుల్ గ్లో బాక్స్, లైటింగ్ విత్ కూలింగ్ ఫంక్షన్. ఆల్సో మనకు మేబాక్ పర్ఫ్యూమ్ కూడా వస్తుంది వెంట్స్ నుంచి. ఇది ఫ్రంట్ నుంచి సాఫ్ట్ క్లోజ్ డోర్స్ కూడా ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ లైక్ 8 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా వస్తాయి. ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, ఈబిడి, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పేజింగ్ మానిటరింగ్ సిస్టమ్, ఇంజన్ ఇంబోయిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రేర్ కెమెరా విత్ అడాప్టివ్ గైడ్లైన్స్, యాంటీ థీఫ్ డివైజెస్, యాంటీ పించ్ పవర్ విండోస్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ సీట్ మౌంట్, ప్రీ-టెన్షనల్ ఫోర్స్ లిమిటెడ్ ఆల్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. బ్లైండ్ స్పాట్ కెమెరాస్, హిల్ డీసెంట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, 360 డిగ్రీ కెమెరాస్, హిల్ ఓల్డ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ బ్రేకింగ్, ఎమర్జెన్సీ లాకింగ్ సీట్ బెల్ట్స్ ప్లస్ టెన్షన్ రెడ్యూసర్తో పాటు 3 ఇయర్స్ ప్లస్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అనేది మెర్సిడీస్ బెంజ్ మేబాక్ నుంచి వస్తుంది. అండ్ అడాస్ లెవెల్ 2 కూడా ఉంది. అడ్వాన్స్ ఇంటర్నెట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ లుక్ డ్రైవర్ సైడ్ డాష్ విత్ ప్రీ ఫేస్ లిఫ్ట్ స్టీరింగ్ వీల్. ఇప్పుడు లేటెస్ట్ స్టీరింగ్ వీల్ డిజైన్ మారింది. డోర్స్ నుంచి మళ్ళీ సేమ్ అవే ఫీచర్స్, హీటెడ్, వెంటిలేటెడ్, ప్యాసింజర్ సీట్ కంట్రోల్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మెమరీ ఫంక్షన్, పవర్ విండో కంట్రోల్స్, స్టైల్ లాక్, లాక్ అండ్ అన్లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, హీటెడ్ ఓఆర్విఎమ్స్, బూట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బటన్, డోర్ ఓపెనింగ్ లైట్, బర్మిస్టర్ స్పీకర్స్, కఫ్ ప్లేట్ మేబాక్. ఇక్కడ మనకు మేబాక్ ఫుట్ పెడల్స్ అని చూడొచ్చు. ఆల్సో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హెడ్ ల్యాంప్స్ కంట్రోల్ విత్ హై బీమ్ అసిస్ట్తో పాటు మేబాక్ స్టైల్ ఆఫ్ డాష్ డిజైన్ అని చూడొచ్చు. ఎవ్రీవేర్ సాఫ్ట్ ప్లాస్టిక్స్ అనేవి ఉన్నాయి. సాఫ్ట్ టచ్ మెటీరియల్ లెదర్ ఫినిష్తో. అండ్ లోపల స్టెప్ అయినా మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ లుక్ డాష్ ఇలా ఉంటుంది. ముందుగా టెక్ ఫీచర్స్ని చూస్తే 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, వైర్లెస్ అండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైఫై, బ్లూటూత్, ఆల్సో మనకి MBUX అసిస్టెంట్, వాయిస్ కమాండ్స్, గెస్టర్ కంట్రోల్, 3D మ్యాప్స్ అండ్ టచ్ పేస్ట్ కూడా ఉంది. క్విక్ యాక్సెస్ లైక్ అడాస్ కంట్రోల్స్ అని చూడొచ్చు. అసిస్టెంట్స్లో మనకు కెమెరా, ఆఫ్ రోడ్ అసిస్ట్, యాక్టివ్ లేన్ కీప్ అసిస్ట్ ఇవన్నీ కూడా వచ్చు. వెహికల్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు. డైనమిక్స్, అకాస్టిక్ లాక్స్, ఆటోమేటిక్స్, డైనమిక్ సెలెక్టెడ్, లైట్స్ కంట్రోల్, ambient లైటింగ్ 64 కలర్, ఎక్స్టీరియర్ లైట్స్ కంట్రోల్స్ ఉన్నాయి. సిస్టమ్ సెట్టింగ్స్, కంట్రోల్స్, వాయిస్ అసిస్ట్, ఆడియో, మీడియాస్ ఇవన్నీ చూడొచ్చు. మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేస్తేనే ఇవన్నీ ఇన్ఫర్మేషన్, కంఫర్ట్, రేడియో, మీడియా, నావిగేషన్, 3D మ్యాప్స్ కూడా ఉన్నాయి. సర్చ్ కూడా మనకు డ్రైవ్ చేస్తూనే చేయొచ్చు ఆటోమేటిక్గా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫేవరెట్స్లో అసిస్టెంట్స్ కానీ, కన్జప్షన్స్, ఇంజన్ డేటా, సీట్స్, డ్రైవర్ మసాజ్, ప్యాసింజర్స్, ఆల్సో సీట్ కంఫర్ట్, ఏసీ వెంట్స్, టోవే, మోషన్ సెన్సర్స్, అలాగే ఇవన్నీ కూడా మనకి చూడవచ్చు. POIs, సౌండ్స్, VIP సౌండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. థీమ్స్ కూడా మనకు వెరైటీ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి. లైక్ లాంచ్, స్టాండర్డ్, ఇప్పుడు నేను స్టాండర్డ్లో ఉన్నాను, ట్రిప్ అండ్ అడ్వెంచర్లో ఏంటంటే కెమెరాస్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. దీనివల్ల ఆఫ్ రోడింగ్ ఈజీగా చేయొచ్చు. రివర్స్ కెమెరా, టాప్ యాంగిల్ అనేది చూడొచ్చు. టాప్ నాచ్గా ఉంటుంది క్వాలిటీ అనేది. ఇది ఓవరాల్గా టచ్ బేస్డ్ టెక్ ఫీచర్స్ నుంచి చూస్తే. దీని క్లస్టర్ గురించి మాట్లాడితే 12.3 ఇంచ్ 3D డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే క్లస్టర్ అనేది వస్తుంది. సెంటర్ ఇన్ఫర్మేషన్ లైక్ స్పీడో, అలాగే మనకు కన్జప్షన్స్, ఫ్యూయల్, కాన్స్టెంట్ ఫ్యూయల్ ఆప్షన్స్, ఫ్రమ్ స్టార్ట్, ఫ్రమ్ రీసెట్, ఫుల్ స్క్రీన్, అలాగే మనకు ఓడోమీటర్స్ అని చూడొచ్చు. నా కమింగ్ టు లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకు ఆఫ్ రోడింగ్ మోడ్స్, ఆల్సో స్పీడో డిజిటలీ, క్లాక్, అలాగే ఫ్రమ్ స్టార్ట్, ఫ్రమ్ రీసెట్స్, ఆల్సో మనకు ట్రిప్ ఇన్ఫర్మేషన్స్, బ్లూటూత్ కనెక్షన్ డివైజెస్ విత్ అన్ని చూపిస్తుంది. విత్ ఆల్ మాల్ ఫంక్షన్ ఇండికేటెడ్ టెంపరేచర్స్తో పాటు రైట్ సైడ్లో మళ్ళీ ఫార్మాటిక్ టైర్ లెవెల్స్ అన్నీ కూడా చూడవచ్చు. మనకి యాంగిల్స్ అన్నీ చూపిస్తుంది. మళ్ళీ అడాస్ ఫంక్షన్ చూపిస్తుంది, EQ మోడ్, అలాగే మనకు కంపాస్, గెస్టర్ కంట్రోల్, 3D మ్యాప్స్, నావిగేషన్, ఆల్సో ఎకో డిస్ప్లే, ఆల్సో కన్జప్షన్స్, ఆల్సో టాకో, అలాగే సస్పెన్షన్ లెవెల్ ఇవన్నీ కూడా చూడొచ్చు. విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అన్నీ కూడా మన క్లస్టర్లోనే చూడొచ్చు. సెంటర్ కన్సోల్ డాష్ 4 AC వెన్స్, 4 జోన్ థర్మోట్రానిక్ ఆటో క్లైమేట్ కంట్రోల్, ఫిజికల్ బటన్స్తో పాటు టెంపరేచర్ కంట్రోల్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్,
అజర్ లైట్, వైర్లెస్ ఛార్జర్, టైప్ సి 12 వాట్స్ పవర్ సాకెట్, కప్ హోల్డర్స్, టచ్ బేస్డ్ కంట్రోల్స్ చూడొచ్చు. మనకు ఇన్ఫర్టైన్మెంట్ మైబాక్ లోగోతో పాటు ఇక్కడ మనకు కెమెరా వ్యూ బటన్, కెమెరా వ్యూ ప్రెస్ చేస్తే మనకు సో సెన్సర్స్తో పాటు చూపిస్తుంటుంది క్లియర్గాను. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇది ఫ్రంట్ వైడ్, రేర్, టాప్ వైడ్ యాంగిల్, సైడ్ యాంగిల్స్, రేర్ యాంగిల్ వైడర్, ఇవన్నీ కూడా మల్టిపుల్ వే ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి. ఆల్సో కెమెరా సెట్టింగ్స్, వెహికల్ సెట్టింగ్స్, ఫేవరెట్స్, నావిగేషన్ మ్యాప్, రేడియో మీడియా, టెలిఫోన్. అండ్ ఇక్కడ మన ఫిజికల్ బటన్స్లో లైక్ హిల్ డీసెంట్, ట్రాక్షన్ కంట్రోల్, సస్పెన్షన్ లెవెల్ అడ్జస్ట్, మూడ్ బటన్స్ అండ్ సస్పెన్షన్ రైడ్ హైట్, సెంటర్ కన్సోల్, ఆర్మ్రెస్ట్, స్టోరేజ్ స్పేస్, టైప్ సి పోర్ట్స్తో పాటు చూడొచ్చు. ఇంకా పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ ఉంటుంది విత్ ఆటో స్టార్ట్ స్టాప్ బటన్తో పాటు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ కాలమ్ ఇస్తున్నారు. ఇది ప్రీ ఫేస్ లిఫ్ట్ స్టీరింగ్, ఫేస్ లిఫ్ట్ నుంచి స్టీరింగ్ డిజైన్ మారింది. ఆబా లెదర్ ర్యాప్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ విత్ హీటెడ్ ఫంక్షన్తో పాటు మెర్సిడీస్ 3 స్టార్ లోగో, క్రూజ్ కంట్రోల్, క్లస్టర్ బ్రౌజింగ్ కంట్రోల్, అడాస్ కంట్రోల్ రైట్ సైడ్లో ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్ ఉన్నాయి టచ్ బేస్డ్గా కూడాను. ఫుడ్ ఫినిష్ ఆఫ్ స్టీరింగ్, ప్యాడల్ షిఫ్టర్, వైపర్ కంట్రోల్, గేర్ లివర్. ఈ కార్లో హెడ్సప్ డిస్ప్లే కూడా వస్తుంది. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. సో మీరు చూడొచ్చు స్పీడో, సస్పెన్షన్ లెవెల్, హెడ్ లైట్స్, క్రూజ్ కంట్రోల్ అండ్ హ్యాంగిల్స్ అనేవి కూడా చూడొచ్చు వెహికల్. ఆల్సో యాంప్లిఫైయర్, సబ్వూఫర్, ఆటో డిమింగ్ IRVM, బ్లూటూత్ స్పీకర్ మైక్స్, సన్ రూఫ్ కంట్రోల్స్, లైట్స్ కంట్రోల్, కాల్ మీ SOS ఎమర్జెన్సీ, ఇవన్నీ రీడింగ్ ల్యాంప్స్, హ్యూజ్ ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ వస్తుంది, పానరామిక్ సన్ రూఫ్, వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్ సైడ్ విత్ లైట్ ఫంక్షన్ సేమ్ యాజ్ డ్రైవర్ సైడ్ కూడా వ్యానిటరీ మిర్రర్ లైట్ ఫంక్షన్, డ్యూయల్ స్ప్లిట్ సన్ బ్లైండ్స్, స్పీకర్ మైక్స్. సో ఎక్స్ట్రాడనరీ కంఫర్టబుల్ టాప్ నాచ్ క్వాలిటీతో మనకు ప్రియోన్గా అయితే వచ్చింది ఇప్పుడు మేబాక్ GLS 600. సో మెర్సిడీస్లో ఇంతకు మించిన లగ్జరీ అనేది ఉండదు. మనకి SUV సెగ్మెంట్లో మాట్లాడితేనే ఇది టాప్ నాచ్ మనకి ఇండియాలోనే సేల్స్ అవుతాయి. టాప్ లగ్జరీ కార్ ఇది. రండి ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇది కూడా ఇంజన్లో పవర్ఫుల్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది, హైయెస్ట్ CC మెర్సిడీస్ వాళ్ళది. సో హుడ్ ఓపెన్ చేయడం నాబ్ ఇక్కడైతే ఉంటుంది. సో ఓన్లీ పెట్రోల్లో మాత్రమే వస్తుంది, డీజిల్ ఎక్స్పర్ట్ అనేది కూడా చేయలేము. రండి ఒకసారి మనకు GLS 600 4MATIC పెట్రోల్ ఒక ఇంజన్ గురించి మాట్లాడదాం. హుడ్ ఓపెన్ చేద్దాం. ఈజీ వే ఆఫ్ ఓపెనింగ్ మనకు హైడ్రాలిక్ స్ట్రక్స్తో చూడొచ్చు విత్ ఇన్స్టలేషన్తో పాటు. ఇది 4 లీటర్ M177 సిరీస్ ట్విన్ బై టర్బో చార్జ్ V8 + 48 వాట్స్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్. V టైప్ ఇంజన్ ఉంటాయి. 3982cc డిస్ప్లేస్మెంట్, 8 సిలిండర్స్, 32 వాల్వ్స్ ఉంటాయి. DOSC కన్ఫిగరేషన్, 550 bhp ఆఫ్ పవర్, 700 Nm టార్క్ ఇస్తుంది. 9 G-ట్రానిక్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనేది ఉంటుంది ఈ కార్లో. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్. మైలేజ్ 10 అంటారు, రియల్ వరల్డ్ 7.6 ఇస్తుంది. BS6 ఫేస్ 3 ఇంజిన్ ఇది. టాప్ స్పీడ్ 250 వరకు వెళ్తుంది. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ఉంది. 0 to 100 4.9 సెకండ్స్లో రీచ్ అవుతుంది. ఈ యాక్టివ్ బాడీ కంట్రోల్ కూడా ఉంది. ఐడిల్ స్టార్ట్ స్టాప్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ అంటే మనకు 48 వాట్స్ మైల్డ్ హైబ్రిడ్, బెటర్ పవర్, 21 bhp పవర్ ఎక్స్ట్రా పుల్ చేస్తుంది అండ్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం. కార్ టు X కమ్యూనికేషన్ కూడా ఉంది. సో వెరీ పవర్ఫుల్ ఇంజన్ మెర్సిడీస్ వాళ్ళది SUVస్లో ఇది ఒకటి. సరే అండి క్లోజ్ చేద్దాం ఒకసారి. ఈ కార్ యొక్క టెక్ కనెక్ట్ ఫీచర్స్ గురించి మాడితే వైఫై, బ్లూటూత్, చెక్ వెహికల్ స్టేటస్ వయా యాప్ ద్వారా, ఫైండ్ మై కార్, జియో ఫెన్సింగ్, OT అప్డేట్స్, AC ఆన్ అండ్ ఆఫ్, లాక్ అండ్ అన్లాక్, ఫ్లాష్ లైట్స్, హాంకింగ్, హారన్ కూడా చేయొచ్చు. అలెక్సా కాంపాక్టబిలిటీ కూడా వస్తుంది. ఇక GLS 600 ఒక అడ్వాన్స్ ఇంటర్నెట్ ఫీచర్స్ గురించి మాడితే లైవ్ లొకేషన్, అన్ఆథరైజ్డ్ వెహికల్ ఎంట్రీ, ఈకాల్ అండ్ ఐకాల్, ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్, గూగుల్ అలెక్సా కనెక్టివిటీ, SOS ఎమర్జెన్సీ బటన్, రోడ్ సైడ్ అసిస్టెంట్, ఓవర్ స్పీడింగ్ అలర్ట్, 2 అవే వే అలర్ట్, స్మార్ట్ వాచ్ యాప్, వాలెట్ మోడ్, రిమోట్ బూట్ ఓపెన్, SOS ఎమర్జెన్సీ అసిస్టెంట్ అండ్ జియో ఫెన్సింగ్ అలర్ట్ లాంటివి ఉన్నాయి. ఇక ఈ కార్ యొక్క కాంపిటీషన్ కన్సిడర్ చేస్తే మనకు లెక్సస్ LX కన్సిడర్ చేయొచ్చు. లోటస్ ఎలక్ట్రిక్ రీసెంట్గా చూడొచ్చు కదా, అది కూడా ప్రైస్ సెగ్మెంట్లో కన్సిడర్ చేయొచ్చు. ఆల్సో ఇదే మెర్సిడీస్ బెంజ్ S క్లాస్ని కన్సిడర్ చేస్తాం. GLS అనేది టాలర్, వైడర్ దెన్ GLE అని అంటారు. GLS 600 అనేది బౌన్సింగ్ కార్ అని అంటారు. డాన్సింగ్ కార్ అనే పేరు కూడా ఉంది. మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక షార్ట్ కూడా వస్తుంది నెక్స్ట్ మన ఛానల్లో. LED హెడ్లైట్ పార్టీ ట్రిక్ కూడా ఉంటుంది. GLS ఆల్సో గుడ్ ఫర్ ఆఫ్ రోడింగ్, కానీ ఎవరు కూడా చేయరు ఇంత ఎక్స్పెన్సివ్ కార్తో. మెర్సిడీస్ బెంజ్ మేబాక్ GLS ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ SUV మన ఇండియాలో. 1955లో మెర్సిడీస్ బెంజ్ 300 SLR కూపే మోడల్ కార్ అనేది ఆల్మోస్ట్ మనకు ఆప్షన్లో 1100 crores అయితే సేల్ అయింది. మెర్సిడీస్ బెంజ్ అనేది బెటర్ ఫర్ కంఫర్ట్, లగ్జరీ అండ్ పర్ఫార్మెన్స్ అని అంటారు. మేబాక్ అనేది సిస్టర్ కంపెనీ ఆఫ్ మెర్సిడీస్ బెంజే. మేబాక్ స్పెషాలిటీ ఏంటంటే క్రాఫ్టెడ్ ఆఫ్ ఇంటీరియర్ హ్యాండ్మేడ్తో పాటు టైలర్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. టిల్ 2021 వరకు 2000 మేబాక్స్ అనేవి సేల్ అయ్యాయి మన ఇండియాలో. చైనీస్ మార్కెట్ అనేది హయ్యెస్ట్ బయింగ్ ఆఫ్ మెర్సిడీస్ బెంజ్ కార్స్లో. ముంబై అండ్ ఢిల్లీ స్టేట్స్ అనేది హయ్యెస్ట్ మేబాక్ ఓనర్స్ అనేవి ఉన్నారు మన ఇండియాలో. తొందరగా హైదరాబాద్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. AMG GLS 63 ఈజ్ ద బెస్ట్ మోడల్.
GLS అనేది వెరీ లగ్జరియస్ అండ్ కంఫర్టబుల్ ఎస్యూవీ. GLS 600 అనేది బుల్లెట్ ప్రూఫ్ మోడిఫైడ్ కార్ కూడా ఉంది. 1063 BRS 6 లెవెల్స్తో పాటు వస్తుంది. GLS ఆల్సో 4 స్టార్ సేఫ్టీ అని గెలుచుకుంది. మోనాష్ యూనివర్సిటీ యాక్సిడెంట్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఇచ్చారు. మెర్సిడీస్ S600 గార్డ్ వర్త్ ఆఫ్ 9 crores హైయెస్ట్ GLS. ఆల్సో మెర్సిడీస్ బెంజ్ S క్లాస్ అనేది లగ్జరియస్ సెడాన్ కార్ వస్తుంది. మెర్సిడీస్ బెంజ్ సక్సెస్ఫుల్ కార్ బ్రాండ్ మన ఇండియాలో. ఆల్సో GLSలో 3 వేరియంట్స్ ఉంటాయి, 400, 450 అండ్ 600 మేబాగ్ మీరు చూస్తుంది. ఇప్పుడు టాప్ వేరియంట్ ఇది. GLS మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఫస్ట్ 40,000 కిలోమీటర్స్కి 20,000 రూపీస్ అంటారు. మరి ఎంతవరకు నిజం మీరే చెప్పండి. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్. మెర్సిడీస్ మేబాగ్ GLS 600 4MATIC ఫస్ట్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ. మరి రివ్యూ అని వీడియో నచ్చినట్టయితే నువ్వు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. మీకు ఈ కార్కి సంబంధించిన డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఫాలో అయ్యి మెసేజ్ కూడా చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని యాడ్ చేస్తున్నారు. Thank you so much for watching guys in the next video. Bye, take care, mask వేసుకుని శానిటైజర్ రెగ్యులర్ యూషన్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయాలి పిల్లలతో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.